సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై గుండెలో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఇంకా నా వీడియోస్ ని చూడని వాళ్ళున్నా, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళున్నా తొందరగా వెళ్ళి సెర్చ్ లో సింప్లీ చరిష్మా అని టైప్ చేస్తే మన ఛానల్ వచ్చేస్తుంది. వీడియోస్ చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూసాక ఒక లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే మన వీడియో ముందరికి పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే స్ట్రీట్ స్టైల్లో చేసుకునే గోబీ మంచూరియా. మా మమ్మీ అయితే మా కోసం స్నాక్స్ చేస్తుంది గైస్. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూసేయండి. ఇంకా ప్రాసెస్ చూసేద్దామా గైస్. ముందుగా గోబీ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: ఫ్రెష్ క్యాబేజ్, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, ఫుడ్ కలర్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, స్కిప్ చేయొచ్చు గైస్. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఫ్రెష్ క్యాబేజీ తీసుకొని తురిమి పెట్టుకోవాలి గైస్. మేమైతే 750 grams ఉన్న క్యాబేజ్ తీసుకున్నాం, అంటే ఇంచుమించు 1 kg ఉన్న క్యాబేజ్ తీసుకున్నాం. ఇలా మెత్తగా తురుముకొని అందులోకి 2 spoons ఆఫ్ కారం వేసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి గైస్, మీ ఇష్టం. తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇలా మా మమ్మీ చూపిస్తున్నట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్, మొత్తం క్యాబేజీకి అంతా పట్టాలి గైస్. వాటర్ బాగా ఊడుతుంది కదా గైస్, క్యాబేజ్లో నుంచి వాటర్ బాగా వస్తాయి కాబట్టి అందులోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కొద్దిగానే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి, కొద్దిగా మైదా పిండి వేసుకోవాలి. క్యాబేజ్ వాటర్ లేకుండా గట్టిగా అయ్యే వరకు మైదా పిండి వేసుకొని ఇట్లా ముద్దలాగా అయ్యే వరకు తడుపుకోవాలి గైస్. మా మమ్మీ చూపిస్తున్నట్టు కొద్దిగా మైదా పిండి వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది గైస్. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్కి ఆయిల్ పోసుకోవాలి గైస్. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న క్యాబేజ్ని ఇలా మనం పునుగులు వేసుకున్నట్టు వేసుకోవాలి గైస్. ఇలా వేస్తేనే అవి రౌండ్గా బాల్స్ లాగా వస్తాయి కదా, మా మమ్మీ చూపిస్తున్నట్టు. అలా వేసుకున్న తర్వాత బాగా రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలి గైస్. మీరు క్యాబేజీ కలుపుకునేటప్పుడే ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే కలుపుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మేమైతే కొద్దిగా వేసి కలుపుకున్నాం గైస్ ఫుడ్ కలర్ అయితే. ఇలా బాగా రెడ్గా అయ్యే వరకు కాల్చుకొని తర్వాత అవి ఒక బౌల్లోకి టిష్యూ వేసుకొని అందులోకి వేసేసుకోవాలి గైస్. చూస్తున్నారు కదా ఎంత రెడ్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పొడువుగా తరుక్కున్న మిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఎల్లిపాయలు అండ్ అల్లము, ఇంకా కరివేపాకు, టమాటో సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ సాస్. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫస్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ ఎల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి గైస్. ఆనియన్స్ కొన్నే వేసుకోండి, ఎందుకంటే మనం మళ్ళీ లాస్ట్కి తింటాం కదా, సో కొద్దిగా ఆనియన్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా కొద్దిగా కరివేపాకు. ఇలా ఇవి కొద్దిగా బ్రౌనిష్ లేదా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా చూపించిన టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ అండ్ సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలి గైస్, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ కారం అయితే కూడా తినలేం కదా. ఆల్రెడీ మనం క్యాబేజీ కలుపుకునేటప్పుడు అందులో కారం వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్
పోసుకోవాలి గైస్ అందులోకి. మేము 1 kg క్యాబేజ్ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇలా వాటర్ బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ని ఇలా వేసుకొని ఇందులో ఉడికించుకోవాలి. ఒక 3 to 4 minutes ఉడికించుకోవాలి గైస్. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, వాటర్ వాటర్ ఉండకుండా మొత్తం ఇంకిపోవాలి. ఇలా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గైస్, అడుగంటకుండా. ఇంకా నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గోబీ మంచూరియా రెడీ గైస్. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్టీగా వేడివేడిగా తినేయడమే. చూస్తున్నారు కదా గైస్, మన వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకుంటామో మొత్తం వీడియో చూస్తున్నారు కదా, అంత టేస్టీగా ఉంటది. ఇప్పుడైతే మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. తింటారా మీరు కూడా? సూపర్ ఉంది గైస్. మనం స్ట్రీట్ స్టైల్ ఎలా తింటామో అలానే వచ్చింది టేస్ట్ అయితే. సూపర్ ఉంది. మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సూపర్ సుందరి నేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేను గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను గైస్. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.